అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర 12వ పార్టు చదువుతున్నానండి. అధ్యాయపరంగా అండి 22వ అధ్యాయం అండి. ఓకేనా అండి? ఈ పారాయణం విన్నవాళ్ళు నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు చక్కగా నా ఛానల్ నాకు లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్తోత్రమాలిక ఛానల్ అండి. ఇందులో నేను చాలా దేవుడి పాటలు పాడానండి, స్తోత్రాలు పాడాను, చాలా గుడులు వీడియోలు పెట్టాను. మీకు టైం ఉన్నప్పుడు తప్పకుండా వీడియోలన్నీ కూడా చూడగలరు. టైం ఉన్నప్పుడు చూసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి? నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింద విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్త్యాత్మికుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కల్కోట స్వామిలాగా శ్రీ గురుడు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెను పాడిగేదగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించటంతో గాని సఫలం కాదని, ఆ సద్గురువు సకల దేవస్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో లాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది. అంతేగాక ఇంకా ఈ క్రింద అంశాలు కూడా గమనించదగినవి. అతని వంటి సన్యాసులకు, పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసిన వాడు శ్రీ గురుని వంటి సద్గురుడే. కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు. ఇప్పుడు కథ ఆరంభం అండి. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు కామధేను వంటి శ్రీ గురు చరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి, నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరజ సంఘములో నివసించటం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతూ ఉన్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుబడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు. ఆయన సంగం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దాన్ని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకెళ్తూ ఉండేవారు. అతడు యాయావారం భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవం సాగిస్తూ ఉండేవాడు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్లేవారు. అది చూచి కొందరు గ్రామములో శ్రోత్రియులము, శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఎంతమందిమి ఉండగా ఈ సన్యాసి మన ఇళ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణు ఇంటికే వెళ్తారా? అలా ఆయనకి ఏమీ దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికి వెళ్ళాడు.
భగవంతునికి సత్వగుణమందే ప్రీతి గాని ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేమీ పని. ఆయన అనుగ్రహిస్తే తక్షణములో దరిద్రుని కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం పూటెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావారానికై గ్రామంలోకి వెళ్లారు. వారొచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చుంటే అని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు. ఇప్పుడు ఇదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువుని మోయడానికి ఉపయోగించుకుంటున్నాము అన్నది. శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యంగా ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలిచ్చింది. ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యాలతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించారు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 23. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఎలా చెప్పారు. నామధారక శ్రీగురుడు గొడ్డుబర్రె నుండి పాలు పితికించటంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలటానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్తులు అరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమములో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్లి శ్రీగురునకు పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా స్తుతించారు. జగద్గురు మీకు జయము. మాయామోహితులైన నాకు శ్రీమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి రాజా మేము తపస్విలము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు కుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు. రాజు సవినయముగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెడితే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించమెందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి ఇది భగవదేచ్ఛ,
మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు. రాజెంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగదులు నడచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందిమాగదులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలో ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను, జంతువులను మృంగేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండి ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించాడు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయన, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజ చేసేవారు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్లేవారు. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామాలకు పాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విధుడైన ఆ యతి నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడని ఆక్షేపిస్తుండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 24. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నారని విని రాజు ఒకరోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తుంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు.
ప్రతిరోజు నరసింహావతారం తనకి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆ రోజు అతను ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు. త్రివిక్రముడు, స్వామి నృసింహ, ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది. ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నది ఒడ్డుకు వెళ్ళాడు. కానీ అతనికి ధ్యానములో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వటంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము కూడా ఎతులలాగా కనిపించారు. త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి త్రిమూర్తి స్వరూప, వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజ రూప దర్శనం చేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజకు సప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఈరోజు నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనం లభించింది అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంలో కనిపించారు. అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ స్వరూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. అప్పుడు శ్రీగురుడు, త్రివిక్రమ, ఎవరిని దాంభికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవై నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభి లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సందేశం ఏమిటో వివరించు అన్నాడు. శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక ఆయన సంపాదించిన దివ్య దర్శనముతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురుత్తమ, మీరు మానవ రూపములో అవతరించటం వలన నేను తెలియక మూఢుని వలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్నును గ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తు త్రిమూర్తి రూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూప ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడను అయ్యాను. భేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలి మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్య దైవమైన నృసింహస్వాములు. శరణు శరణు అని స్తుతించాడు. శ్రీగురుడు అతన్ని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. అదే చేస్తుండు. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవుతావు అని ఆశీర్వదించి త్రివిక్రమ భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనుక రండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు. కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని, మానవ మాతృడేనని తలచేవారు 7 జన్మల నరకము అనుభవిస్తారు.
గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరునని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి లోకులు శ్రీ గురు పాదాలను ఆశ్రయింతురుగాక. అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీని నుండి ప్రజలు గురువు కథామృతమును సేవింతురుగాక అన్నాడు సిద్ధయోగి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 25. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. శ్రీ గురుడు అక్కల్కోట స్వామిలాగా విద్యా గంధర్వాదులైన పండితులకు గర్వభంగం చేయటానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు. ఈకు పండితులు వేద విప్ర నిందతో యవనరాజు చేతిలో కీలుబొమ్మలు అయ్యారు. వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చు, లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మమతి అతిక్రమించవచ్చు, అతిక్రమించకుండాను వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వసమర్థతకు నిదర్శనం. అట్టి ధర్మ సందేహం కలిగిన సచ్చిష్యుడు సద్గురువును శరణు పొందాలని సూచన. ఎంత శ్రోత్రియత పాండిత్యము కూడా ధనకీర్తి కాంక్ష వలన వ్యర్థమే గాక అరిష్టప్రదమని తెలియాలి. సమర్థ సద్గురు సమాగమం వలన గాని శ్రోత్రియత పాండిత్యము సార్థకం కావన్న మాట. అంతేకాదు, నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వల్ల శ్రద్ధతో పాటిస్తారు. సద్గురువు చెప్పిన వేదస్థుతి రూపమైన ఈ 25, 26, 27 అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను, నిరహంకారాన్ని, సద్గురువుపై భక్తిని పెంపొందిస్తుంది. కథారంభం. అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు. ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూ మాత ద్వేష ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలో గల వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతూ ఉండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచార పరులు ఇలా చేయటం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతుండేవారు. యజ్ఞకాండంలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించటం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవాడు. ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి, రాజా, సకల విద్యల్లోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి, మా ప్రతిమ నిరూపించుకుంటాము అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంతో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలనని ప్రకటించాడు. అటువంటి బహుమానాలకి ఆశ్రయించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులను ఎదుట వల్లించటం ఇష్టపడిని శిష్టాచారులు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు.
మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతోందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ ఆకు పండితులకు జయపత్రాలు ఇచ్చివేయగా తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఆ ఆకు పండితులిద్దరికీ వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు, బహుమానాలు ఇచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు. ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచటం ఆ రాజుకు వినోదమైంది. అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి ఆ నగరములోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవటం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావటం లేదు. కానీ వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి? కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగులనెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రాలను పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి వచ్చారు. అచ్చటి త్రివిక్రమ భారతి వేదాంగ పారంతుడని విని ఆయనను దర్శించి, ఏమయ్యా, నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు, లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి, అయ్యా, నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షవును. నాలాంటి వాడిని జయించిన మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించటం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని చెప్పాడు. ఆ పండితులు, అయ్యా, మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసి ఇస్తే లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు. అప్పుడు ఆ సన్యాసి, వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులను నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతానని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నారు, పండితోత్తములారా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురములో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీకు కోరినట్లే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి. అందుకు ఆ మందాదులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన వెళుతుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్ళారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళటం వలన ఆయు క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టుకోలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ దగ్ధస్వరంతో ఆ ఆకు పండితుల సంగతి విన్నవించి, పరాత్పర, గొడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మలను ఎరుగలేరు. మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను. ఈ మదాంధుల బారి నుండి నన్ను, వేద ధర్మాన్ని కాపాడండి. మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు, మా కాలం వ్యర్థమైంది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు గనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా ఆ రెండింట్లో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు. నవ్వుతూ ఆ దృష్టులతో ఇలా అన్నారు, అయ్యా, మీ వంటి వేద విధులకు వాదించటం వలన కలిగే ప్రయోజనమేమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభమేమిటి? ఎతులపైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువల్ల వచ్చే చిన్నతనము ఏమీ కలగవు.
అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు. అందుకు వారిద్దరూ, అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రిముఖుడు జయపత్రం ఇవ్వక మిమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి, లేకుంటే జయపత్రమైన ఇవ్వండి అని పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు నవ్వే, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవటం విర్రవీగటమే అవుతుంది. ఈ జయపత్రం పత్రికల వల్ల ప్రయోజనమేముంది? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, అయ్యా, మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాం. మమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అన్నారు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యై నమః. ఇక్కడతోటండి 12వ నంబరు అధ్యాయం పార్ట్ ఆపుతున్నానండి. ఈ 12వ పార్ట్ ఆపేసి మళ్ళీ మనం 13వ పార్ట్లో కలుద్దామండి. అందరికీ నమస్తే అండి.